నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. ఫ్యాన్ రెక్కలు ఒక్కొక్కటిగా విరిగిపోతున్నాయా అంటే వైసీపీలో ఒక్కొక్కరు బయటికి వెళ్తున్నారా? గతంలో చూసినట్టయితే చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కూడా ఇంకా కీలకమైన నేతలు కూడా బయటకు వచ్చేస్తున్నారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు చూస్తుంటే ఫ్యాన్ రెక్కలు విరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వైసీపీలో ఉన్న కీలక నేతలు అంటే ఎన్నికలు ఇంకా నాకు తెలిసి ఒక 20 డేసే ఉంది. ఈ ఇంత దగ్గర ఉన్న టైంలో కూడా కీలక నేతలు బయటికి వచ్చేస్తున్నారు అంటే మరి అసలు ఆ పార్టీలో ఏం జరుగుతుందో అసలు దీన్ని ఎలా చూడాలి? అంటే ఎప్పుడో ఇరిగిపోయినాయమ్మా, ఇంక ఇరగటానికి ఏముంది, అన్నీ ఇరిగిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఉండేదంతా తుక్కుపడిపోయిన అవి అంటే తిరగని ఫ్యాన్లు ఉన్నాయి. అవి కూడా తిరగని ఫ్యాన్లు కూడా ఒకటి ఊడిపోతున్నాయి. తిరిగే ఫ్యాన్లు అన్నీ పోయాయి ఎప్పుడు. ఎందుకంటే ప్రజా వ్యతిరేకత అంత ఉంది కాబట్టి ఏ నాయకుడు కూడా వాళ్ళతో కలిసి పనిచేయాలనే కూడా కోరుకోడు కాబట్టి మనం చూసాం గత కొద్ది రోజులుగా ఆయన ఏ నియోజకవర్గంలో పాదం పెడితే ఆ నియోజకవర్గం నాయకులు ఆయనతో క్యాంపెయిన్కి రాకుండా పోవటం, తప్పించుకోవటం, వేరే చోటకి వెళ్ళిపోవటం, వాళ్ళని ఎక్కడున్నారో ఎత్తుక్కోవటం, అదంతా జగన్మోహన్ రెడ్డి వంతే అయింది. ఎందుకంటే ఆయన వస్తున్నాడంటే నియోజకవర్గంలో క్యాండిడేట్లు కూడా ఉండట్లేదంటే అర్థం చేసుకోవాలి పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. అదే ప్రకాశం జిల్లాలోనే జరిగింది అనుకుంటా. అది కూడా కాకుండా ఆయన నెల్లూరులో కూడా వెళ్ళినప్పుడే కానివ్వండి, అక్కడ ఆయన ఉంటున్న టైంలోనే అక్కడ ఉన్న నాయకులు వెళ్ళి టీడీపీలో తీర్థం పుచ్చుకోవటం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆయన వెళ్ళిన నియోజకవర్గాల నుంచి కూడా నాయకులు వెళ్ళిపోవటం, పార్టీలు మారిపోవటం, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయి వేరే పార్టీల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా మళ్ళీ సీట్లు తెచ్చుకోవటం, ఎంపీలు వెళ్ళిపోవటం, ఎంపీలు కూడా వెళ్ళిపోయారు కదా. అంటే టీడీపీకే రావటం, కొంతమంది జనసేనకి వెళ్ళటం, కొంతమంది బీజేపీకి వెళ్ళటం, ఇట్లా ఎవరికి వాళ్ళు కూడా ఏ పార్టీలో అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోవటమే. కానీ సరే ఇంకా అవకాశాలు లేని క్యాడర్ కూడా అంటే సెకండ్ క్యాడర్ ఉన్న వాళ్ళే కానివ్వండి, కొంతమందికి అనుచరులుగా ఉన్న వాళ్ళే కానివ్వండి, ఇలాంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర అనుచరుడిగా ఉన్న అతను నల్లమల్ల బాలు, సో అతను కూడా అతను అంటే ఇప్పుడు వెళ్ళిపోయి ఆయన అనుచరగణంతో వెళ్ళిపోయి టీడీపీలో జాయిన్ అవటం కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఏదైతే ఒక సామాజిక వర్గం కాపులు ఇప్పుడు కొంచెం ఒంగోలు ఒక స్థాయిలో చూస్తే కొంచెం వైసీపీకి పట్టు ఉండేది ఇది వరకు. కొంచెం అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్నింది కాబట్టి అది ఆటోమేటిక్గా షిఫ్ట్ అయ్యింది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అక్కడ కాపు సామాజిక వర్గం కానివ్వండి, వైశ్యాసే కానివ్వండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆస్తులు వీళ్ళు లాగేసుకోవటం చేశారు. వైశ్యాసివి కొన్ని చోట్ల వాళ్ళ ఆస్తులు, ల్యాండ్స్ అవన్నీ కూడా వీళ్ళు కొంతమంది జప్తు చేయటమే కానివ్వండి, వాళ్ళకి న్యాయం జరగకపోవటమే కానివ్వండి, ఇవన్నిటి దృష్ట్యా ఏంటంటే ఈ గవర్నమెంట్ ఉంటే ఇలాగే చేస్తారు, కబ్జాలు చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు, ఆస్తులు ఆక్యుపై చేసుకుంటారు. ఇవన్నిటి భయంతోనే చాలామంది కూడా నెక్స్ట్ ఈ గవర్నమెంట్ రాకూడదు, ఇది వస్తే రేపొద్దున మళ్ళీ మనం ఇలాంటి ఫేస్ చేయాల్సిందే. సో కబ్జాలు చేసిన దాన్ని తరిమాలన్నా కూడా కొంచెం న్యాయంగా పోలీసులు పనిచేయాలంటే గవర్నమెంట్ స్థాయిలో ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఒక న్యాయమైన పరిపాలన తీసుకొచ్చే నాయకుడు కావాలని ఎవరైనా కోరుకుంటారు. కాబట్టి ఒక దుర్మార్గుడైన ఆలోచన. ఎందుకంటే ఆయనే అక్రమ కేసులు, ఆస్తులు కూడా పెట్టుకున్న దానిలో జైలుకి వెళ్ళిన వ్యక్తి, ఆయన ఎలా ప్రజలకి న్యాయం చేస్తాడనుకుంటారు? సరే ఒక ఛాన్స్ ఇచ్చి చూశారు. ఆయన ఏం చెప్పాడు? అన్యాయంగా అక్రమంగా నా మీద కేసులు బరాయించాడు అన్నారు. సరే దానికి నిజమే కదా ఏమో అనుకున్నారు, అది డౌట్గా ఫీల్ అయ్యి నిజమే కదా అని ఛాన్స్ ఇచ్చారు. సరే ఛాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తులే కబ్జాలు అయిపోతుంటే ఎవరికైనా భయం వస్తుంది కదా. సో ఏం చేశారు? అందుకే ఇప్పుడు వాళ్ళ పార్టీలు మారటమే కానివ్వండి, సొంత పార్టీ వ్యక్తులు ఆస్తులే కబ్జాలు చేస్తుంటే వాళ్ళు ఎందుకు ఉంటారు? సో ఇప్పుడు పార్టీలు మారటమే కానివ్వండి, వాళ్ళకి ఏది అనుకూలం అనుకున్న పార్టీలో వాళ్ళు వెళ్ళటం, ఏదైనా అపోజిషన్గా ఉన్న పార్టీలన్నిటికీ మద్దతు తెలుపుతున్నారే కానీ జగన్మోహన్ రెడ్డికి మటుకు గెలవకూడదనే ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేయాలి, నారా చంద్రబాబు నాయుడు గారితోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది, ఆయన ఉంటేనే ఖచ్చితంగా మనకు అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది. కాబట్టి ఆయనే ఉండాలి అనే ఆలోచనతో
ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకే మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి తెలుగుదేశంలో జాయిన్ అవుతున్నారు. అంటే ఇప్పటివరకు చూస్తున్నట్టయితే చాలా మంది కూడా బయటకు వచ్చేసారు. అయితే కొంతమంది మాత్రం వైసీపీలోకి వస్తున్నారు. ఈ మధ్య మనం చూసి 2-3 చూస్తే వాళ్ళు సీట్లు రాలేదని వస్తున్నారా, లేకపోతే దేనికోసం వస్తున్నారు వైసీపీకి అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తే అధిక సంఖ్యలో వైసీపీ నుంచి బయటకు వెళ్తున్నారు, వీళ్ళేమో లోపలికి వస్తున్నారు, అంటే వైసీపీలోకి వస్తున్నారు. అసలు అంటే దీన్ని ఎలా చూడాలంటారు మరి? అంటే వాళ్ళు ముందు నుంచి కూడా కోవర్ట్లుగా ఉన్న వాళ్ళు, మీకు అర్థం అవ్వట్లా. కేసినేని నాని గారు, సో ఆయన వెళ్ళిపోయారు, కండువా కప్పుకున్నారు, తర్వాత ఎక్కడ ఉన్నారో అడ్రస్ లేదు. అంటే ఇక్కడ ఉన్నప్పుడే అక్కడ కోవర్ట్గా పనిచేశారు కోవర్ట్లుగా. సో ముద్రగడ పద్మనాభం ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఉన్నన్ని రోజులు ఆయనకి నువ్వు ఇన్ని సీట్లు తీసుకో, మనకు పవర్ షేరింగ్ అని ఇట్లాంటివన్నీ ఆయన అంటే ఎంకరేజ్ చేసి ఇది విచ్ఛిన్నం అవ్వాలి, కూటమిలో ఉన్నాడు కదా, సో కూటమిలో ఉండకూడదు, తెలుగుదేశంతో కలిసి పోటీ చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో ఏం జరిగింది, సో విచ్ఛిన్నం చేయాలంటే మనం అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి అలాంటివన్నీ ఆయన మైండ్లో లేని ఆలోచనలు ఇస్తే ఆయన మాట వింటే ఈ కూటమి అనేది ఉండదు, సో విచ్ఛిన్నం అవుతుంది. అప్పుడు అది జగన్కి ప్లస్ అవుతుంది, ఆయన్ని సీఎంను మళ్ళా చేయొచ్చు. అంటే ఇట్లాంటివన్నీ కూటమి ఉండకూడదు అనేది బీజేపీతో కానీ అటు జనసేన కానీ టీడీపీ కానీ కలవకూడదు. సో ఎవరికి వాళ్ళు డివైడ్ అయ్యి ఉండాలి అనే ఒక ఆలోచన ప్లాన్ చేసిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. సో అది జరగనప్పుడు వాళ్ళు ఇంకా మిగిలిపోతారు కదా. సో అక్కడ ఒక కమిట్మెంట్ ఉంది, సో ఆ కమిట్మెంట్కి వాళ్ళు వెళ్ళి జాయిన్ అయిపోయారు. అలా ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ముందు నుంచి కూడా ఈ పార్టీలో కోవర్టులుగా పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాల కోసం వాళ్ళు వెళ్ళారు అంతే. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే మేడం, మొన్న జనసేన పార్టీ నుంచి పోతిన మహేష్ మనం చూసాం. ఆయన అప్పటి వరకు జనసేనలో ఉండి నేను జనసేన కండువా అసలు తీయను, నిన్న చావే ఇంకా దూరం చేస్తుంది కావచ్చు అన్న మాట్లాడిన వ్యక్తి తీరా చూస్తే ఇప్పుడు వైసీపీలో వైసీపీ కండువా కప్పుకున్నారు. సో మరి వీళ్ళని ఎలా చూడాలంటారు? అదే అవకాశాలు రాని వాళ్ళు ముందు నుంచి ఇక్కడ కోవర్ట్లుగా పనిచేసే వాళ్ళే అక్కడ అవకాశాల కోసం వెళ్ళటం. అంటే ఇప్పుడు ఆ మాట అనకపోతే నమ్మరు కదా. నేను కానీ పార్టీ మారితే కొబ్బరి బొండాలు నరికే కత్తితో నా తల నరకండి అని అన్నాడు. అంత స్ట్రాంగ్ మాట మాట్లాడకపోతే ఆయన ఎవరు బిలీవ్ చేయరు అనే దానికి అప్పుడు పార్టీలో జనసేన పార్టీలో ఉన్నప్పుడు ఆయన బిలీవ్ అవ్వటం కోసం అలాంటి మాటలు మాట్లాడాడు. ఆయనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ అంటే అంత అభిమానం ఆయనకి అనేది ఒక గుర్తింపు తెచ్చుకోవటం కోసం మాట్లాడాడు. సరే అవకాశాలు రాలేదు, ఏం చేసిన అంటే ఏ నాయకుడికైనా ఎవరికైనా అవకాశాలు రావాలంటే వాళ్ళకున్న అంటే పబ్లిక్లో ఉన్న ఇమేజ్ని బట్టే వస్తుంది. సో ప్రతి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని అడిగిన వాళ్ళకంతా ఇవ్వాలంటే ఏ పార్టీ అధ్యక్షుడికి అవ్వదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకున్న ఇమేజ్ స్థాయిని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఇస్తారు. అది రాలేదని వాళ్ళు వెళ్ళిపోవటం, పక్క పార్టీలో చేరిపోవటం, దూషించటం ఇవన్నీ చేస్తుంటే అదన్నీ ప్రజలకు తెలియవా? అంత అమాయకులు అనుకుంటున్నారా? వీళ్ళు చెప్పిందే వింటారా? అది ఎవరికైనా కూడా నమ్మేది ఇదిగా లేదు. సరే అది ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి వైఫల్యం అనేది ఖచ్చితంగా కనపడుతుంది. కాబట్టి ఎవరు కూడా ఆ పార్టీలో ఉండటానికి ఇష్టపడటంలా. ఇలా కోవర్ట్లు ఒకరిద్దరు వెళ్ళినంత మాత్రాన ఏ పార్టీకి కూడా కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీకే కానివ్వండి, జనసేనకే కానివ్వండి, బీజేపీకే కానివ్వండి ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోవటం వల్ల నష్టం లేదు. కానీ ఆయన దగ్గర ఎమ్మెల్యే క్యాండిడేట్లే వచ్చేస్తున్నారు కదా. సో అది కదా. సో ఇప్పుడు అది ఆలోచించుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి. ఆయన దగ్గర ఏ క్యాడర్ కూడా నిలవట్లేదు. సో కనీసం వాళ్ళు డబ్బులు తీసి ఖర్చు పెట్టడానికి కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఓడిపోయే క్యాండిడేట్కి మనం డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి అని. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.